నిన్న జగన్ పాదయాత్ర అనౌన్స్ చేశాడు. 1½ ఇయర్ తర్వాత నేను పాదయాత్ర మొదలుపెడతాను. అప్పటి నుంచి కంప్లీట్‌గా నేను జనంలోనే ఉంటాను అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు గూడా ప్రతి వారం ఒక్కో నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలకి అందుబాటులో ఉంటానన్నాడు. నిన్న ఏలూరులో ఆయన నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యాడు. సో, ఇప్పుడు ఏందంటే చర్చ మొదలైంది. జగన్ పాదయాత్ర మళ్ళీ పనిచేస్తుందా? ఎందుకంటే గతంలో జగన్‌కి పాదయాత్ర పనిచేసింది. సో, ఇప్పుడు మళ్ళీ జగన్‌కి పాదయాత్ర అధికారంలోకి జగన్‌ని తీసుకురావడానికి పాదయాత్ర పనికొస్తుందా? అన్న చర్చలు మొదలైనయి. ఈ నేపథ్యంలో మనం అసలు ఈ పాదయాత్రలు గతంలో ఎవరెవరికి హెల్ప్ అయినాయి? జగన్‌కి కూడా పాదయాత్ర గతంలో ఎందుకు హెల్ప్ అయింది? ఇప్పుడు మళ్ళీ జగన్ పాత పాదయాత్ర అంటే పాదయాత్ర అనేది దాంట్లో కొత్తదనం ఇప్పుడేమీ లేదు. అది ఆల్రెడీ తెలిసిపోయింది జనాలకి పాదయాత్ర ఎలా ఉంటది. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు కొంత కొత్తదనం ఉంటది. కొంత ఇంట్రెస్ట్ ఉంటది, ఉత్సాహం ఉంటది, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ జగన్‌కుంటాయా అనేది ఒక అంశం. అలాగే కూటమి చాలా బలంగా ఉంది. ఈ బలమైన కూటమిని ఎదుర్కోవడానికి జగన్ పాదయాత్ర మాత్రమే సరిపోతుందా? జగన్ వేరే స్ట్రాటజీలు చూసుకోవాల్సి ఉంటదా? దీన్ని జగన్ చేసే పాదయాత్రని కూటమి ఎలా ఎదుర్కోబోతుంది? ఈ విషయాల గురించి మాట్లాడదాం. మనకు పాదయాత్రలు అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ మహాత్మా గాంధీ చేసిన దండి సత్యాగ్రహం. అప్పుడు అది పెద్ద అప్పట్లో పాపులర్. 1930లో దండి అనే ప్లేస్‌కి ఆయన సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరి దాదాపు అప్పట్లో 240 మైళ్ళు ఆయన నడిచి వెళ్ళాడు. అది ఉప్పు సత్యాగ్రహంగా పాపులర్ అయింది. దాని తర్వాత అంత పాపులర్ వచ్చి వినోబా భావే. వినోబా భావే తెలంగాణ నుంచి బీహార్‌లో బోధ్ గయ వరకు ఆయన భూదాన ఉద్యమం మూవ్‌మెంట్‌ని తీసుకొని ఆయన ధనవంతుల నుంచి భూమిని ధనవంతులు స్వచ్ఛందంగా పేదలకి అప్పగించే కార్యక్రమం ఆయన చేశాడు. ఆ తర్వాత మనకి యాత్ర అంటే పాదయాత్ర కాదు కానీ రథయాత్ర ఎల్కే అద్వాని ఒక రకంగా ఆ రథయాత్రనే బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైంది 1990లో. అట్లాగే 2002లో నరేంద్ర మోడీ కూడా గుజరాత్ గౌరవ యాత్ర అని అంటే గోద్రా అల్లర్ల తర్వాత వాళ్ళకి బ్యాడ్ నేమ్ రావడంతో దాని నుంచి బయటికి రావడానికి గోద్రా అల్లర్ల తర్వాత అయినా గుజరాత్ గౌరవ యాత్ర అనేది చేశారు. అంతకుముందు చెప్పాలంటే ఎన్టీఆర్ చైతన్య రథం అది కూడా అప్పట్లో సంచలనం అన్నమాట. మాకంతా కూడా బాగా గుర్తు పాటలు కానీ అది జనసందేహం ఆయన నేల ఈనిందా ఆకాశం చిల్లుబడిందా అని డైలాగులు చెప్పేవాడు జనాలను చూసి. అది అప్పట్లో చాలా సంచలనం. అటువంటి యాత్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూడలేదు అప్పుడు. సో అది కూడా బాగా సంచలనమైంది. ఆ తర్వాత అంత గొప్ప పాదయాత్ర వైఎస్ఆర్ది 2003లో ఆయన 64 రోజులు 11 జిల్లాల్లో చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం దాకా 1500 కిలోమీటర్లు వైఎస్ఆర్ చేశాడు. అప్పట్లో వైఎస్ఆర్ది కూడా సంచలనమైంది. జనాలకంత విచిత్రంగా ఉండింది. ఆయన దోవతి కట్టి తలపాగా చుట్టి ఒక రైతులాగా వెళ్ళి రైతులను అడ్రస్ చేయడం, పేదవాళ్ళని అడ్రస్ చేయడం అనేది చేశాడు. దాంట్లో ఆయనలో కూడా చాలా మార్పులు వచ్చినాయని చెప్తారు. అప్పటి వరకు ఆయనకి ఫ్యాక్షనిజం మైండ్ ఉండేది. ప్రజల్ని దగ్గరగా చూడడంతో ఆయన ప్రజల సమస్యల్ని, ప్రజల బాధల్ని వినడం, చూడడం, చేయడం వల్ల ఆయనలో కూడా మార్పులు వచ్చిందని దాన్నే యాత్ర పేరుతో సినిమా కూడా తీశారు. సో అది ఆయనకి పవర్‌ను కూడా బ్రహ్మాండంగా 2004లో మొత్తం 294 సీట్లలో 180 సీట్లు కాంగ్రెస్‌కి రావడం వెనక వైఎస్ఆర్ పాదయాత్ర అనేది పనిచేసింది. ఆయన్ని కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసింది. సో ఆ తర్వాత మనకి చంద్రబాబు నాయుడు కూడా 2012లో 2800 కిలోమీటర్లు నడిచాడు కానీ అది ఆయనకి ఇమ్మీడియట్‌గా ఏం ఉపయోగపడలేదు. తర్వాత ఇంకా చెప్పుకోవాల్సింది వచ్చి జగన్ పాదయాత్ర 2017 నవంబర్ 6లో ఆయన ఇడుపులపాయలో ప్రారంభించి వాళ్ళ నాన్నలాగే ఇచ్చాపురంలో ఎండ్ చేశాడు. మొత్తం 341 రోజులు టోటల్గా పాదయాత్ర నడిచింది. 13 జిల్లాల్లో 134 నియోజకవర్గాల్లో 3648 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర. సో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు జగన్ పాదయాత్రలో కలిశారని చెబుతారు. సో అది కూడా పెద్ద అప్పట్లో సంచలనమైంది. జగన్ ఎండలకి ఆయన చెమట్లు కారుతున్న విజువల్స్ అవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ప్రజలతో నిరంతరం ఉండడం, సమస్యల మీద మాట్లాడడం, చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్యంగా ఎమ్మెల్యేల అరాచకాల మీద మాట్లాడడం, పథకాలు చంద్రబాబు మోసం చేశాడని చెప్పడం. సో ఇవన్నీ కూడా అప్పుడేందంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడడం, కేంద్రం సహకరించకపోవడం, విభజన హామీలు నెరవేర్చకపోవడం,
హైదరాబాద్ లూజ్ కావడం వల్ల ఘోరమైన నష్టం రావడం, ఇవన్నీ ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తే, ఆ అసంతృప్తిని క్యాచ్ చేసే విధంగా తన హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. దాని నుంచి పుట్టిందే నవరత్నాల స్కీము. అవును. సో, తిరుగులేని మెజార్టీ, ఎవరికి రానంత మెజార్టీ 150 సీట్లు జగన్ తెచ్చుకోగలిగాడంటే ఆ పాదయాత్ర ఖచ్చితంగా ఉమ్. జగన్‌కి పనిచేసింది. ఆ తర్వాత పాదయాత్రలు చూసుకుంటే మనకి లోకేష్ యువగళం ఉంది. లోకేష్ యువగళం కూడా ఖచ్చితంగా హెల్ప్ అయింది. అదొక్కటే తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చిందని చెప్పలేం. ప్రధానంగా చంద్రబాబు బీజేపీతో టై అప్ అవ్వడం, జనసేనతో టై అప్ అవ్వడం అనేది ప్రధానంగా అధికారం రావడానికి ప్రధాన కారణం. అట్లాగే జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్, జగన్ ప్రభుత్వంలో అరాచకాలు జరగడం, ఇవన్నీ కూడా కారణాలు. కానీ లోకేష్‌ని ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయడం, ఉమ్. అంతకుముందు పప్పు గిప్పు అనేవాళ్ళు కూడా అది మర్చిపోయే విధంగా లోకేష్‌ని ఒక లీడర్‌షిప్ క్వాలిటీలోకి తీసుకురావడం, ఉమ్. జనాల్లో లోకేష్ నాయకత్వం ఎస్టాబ్లిష్ కావడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో, అది హెల్ప్ అయింది ఖచ్చితంగా. ఆ తర్వాత మనకి ప్రముఖ పాదయాత్ర అంటే రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు, 2022 నుంచి 23 వరకు రాహుల్ గాంధీ చేశాడు. అప్పుడు ఆయనకు కూడా మంచి ఇమేజ్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఎక్కడ పోయినా వివిధ రకాల ప్రజలు ఆయన్ని కలిశారు. కొంత ఊపైతే వచ్చింది. కానీ అది అధికారం కానీ, లేకపోతే సీట్ల రూపంలో ట్రాన్స్ఫర్ కాలేదు. కొంతవరకు సీట్లు పెరిగాయి గానీ, అధికారం కైవసం చేసుకునే దానికి సరిపోయే సీట్లయితే తెచ్చుకోలేకపోయాడు. ఆ రకంగా అది భారత్ జోడో యాత్ర కూడా ఫెయిల్ అయినట్టు చెప్పుకోవచ్చు. సో, ఇలాగా కొన్ని ఫెయిల్ అయిన యాత్రలున్నాయి, కొన్ని సక్సెస్ అయిన పాదయాత్రలు కూడా ఉన్నాయి. అంతకుముందు 83లో కూడా చంద్రశేఖర్ చేసిన పాదయాత్ర కూడా ఫలించలేదు. ఆయనకేమీ అధికారం రాలేదు. అంటే పాదయాత్రలకు అనేది దానికదే అధికారం తెచ్చిపెట్టదనేది అర్థమవుతుంది.